హల్లెలూయా. ఉత్సాహంగా చెప్దాం. హల్లెలూయా. చాలామంది ఉత్సాహం కనిపించట్లేదు. హల్లెలూయా. ఆ మాటల్లో సంతోషం కనిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అవకాశం నాకు ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ, సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే వాటిని తెరచి ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఆమెన్. అందరూ చెప్పాలి ఆమెన్. మనము ఈ 2వ అధ్యాయం 12వ వచనంలో చివరి మాటను ధ్యానం చేసుకుందాం. మూలవాక్యముగా చివరి మాటను మనము ధ్యానము చేసుకుందాం. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఏంటంట? ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఎవరు ధన్యులు? యేసయ్యను ఆశ్రయించువారు ధన్యులు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి మనము ధన్యులము కావాలంటే ఆయనను ఏ విధంగా మనము ఆశ్రయించాలి? మనము ధన్యులం అవ్వాలంటే ఆయనను ఏ విధంగా మనము ఆశ్రయించాలి? ఏ విధంగా ఆశ్రయించాలంటే వినయముతో దేవునిని మనము ఆశ్రయించాలి. భయభక్తులతో దేవునిని మనము ఆశ్రయించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయనను మనము ఆశ్రయించాలి. యథార్థముగా ఆయనను మనము ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే మనము ధన్యులమవుతాం. అర్థమవుతుందా? ఆశ్రయించడం అంటే ఏదో ఆషామాషిగా ఆశ్రయించడం కాదు, కానీ యథార్థముగా ఆశ్రయించాలి, భయముతో ఆశ్రయించాలి, భయభక్తులతో ఆశ్రయించాలి, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయనను ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఆయన సహాయమును మనము కోరుకోవడం, ఆయనను వెతకడం, ఆయన పైన మనము నమ్మకం ఉంచడం, ఆయన పైన మనము విశ్వాసం ఉంచడం అన్నమాట ఆశ్రయించడం అంటే. అంతే కదా? సన్నిధికి వస్తున్నామంటే ఆయన పైన నమ్మకం ఉండబట్టే కదా. దేవుడు నా పట్ల కార్యాలు చేస్తాడనే కదా. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో నువ్వు మందిరానికి వస్తున్నావు. అంతే కదా? వేరే ఉద్దేశంతో నువ్వు మందిరానికి వస్తున్నామా? లేదు. ఆయన ఆశ్రయిస్తున్నామంటే ఆయనను మనము వెతుకుతున్నాం. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తున్నారో వారు ధన్యులని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఆయన పైన ఆధారపడ్డ వాళ్ళు, ఆయనను ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే ఆయన పైన నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారందరూ ధన్యులని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ధన్యులు అనగా, ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారని అర్థం. ధన్యులు అంటే దీవించబడిన వారని చెప్పేసి అర్థం వస్తుంది. ప్రియులారా, అంటే ఆయన సన్నిధికి వచ్చిన మనమందరం ఎవరు? ధన్యులమే. ఆయన ఆశ్రయానికి వచ్చిన మనమందరం ఎవరమి? ధన్యులమే. చెప్పాలి, మీ నోటి నుండి ఆ మాటలు చెప్పాలి. ఆయన ఆశ్రయానికి, ఆయన సన్నిధికి వచ్చిన మనమందరం ఎవరము? ఆయన ధన్యులం. దేవుడు మనందరినీ దీవించునుగాక, దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. కాబట్టి స్పష్టముగా దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియచేస్తుంది. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారిని ధన్యులుగా చేస్తాను, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారిని నేను దీవిస్తాను, వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆయనను ఆశ్రయించిన నీవు ఏ విధంగా దీవించబడతావు? ఆయన ఆశ్రయానికి వచ్చినాక నీవు, దేవుడు నిన్ను ఏ విధంగా దీవించబోతున్నాడో, ఏ విధంగా వాక్యము ద్వారా నేను దీవిస్తాడో కొన్ని మాటల ద్వారా ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్.
ఇది సంతోషకరమైన మాట. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంట. చూడు ఎంత చక్కని మాట. ఈ మాట ఏంటంటే నాకు కూడా సంతోషం వస్తుంది, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంట. అంటే అసలు నీ కొరత లేకుండా చేస్తాడంట, నీకు లోటు లేకుండా చేస్తాడంట, నీ అవసరతలనే తీరుస్తాడంట. ఆయన నిన్ను ఆదుకుంటానని చెప్పేసి ఈ మాట ద్వారా చెప్తున్నాడు. పై మాటలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనను. అంటే సింహపు పిల్లలు ఒక్కొక్కసారి ఆకలితో పస్తుంటాయంట. అంటే వాటికి నిత్యం ఆహారము దొరుకుతుంది, అయినా కానీ ఒక్కొక్కసారి అవి ఆకలితో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కీర్తనాకారుడైన దావీదు రాస్తున్నాడు. సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంట. యెహోవాను ఆశ్రయిస్తే ఏ మేలు కొదువై ఉండదంట. మనకు ప్రతి మేలు మనకు దయచేస్తాడంట. నీ లోటుపాటులు, నీ అవసరత, అక్కర, కొరత అన్నీ ఆయనే తీరుస్తాడని చెప్పేసి మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము సింహాని విషయంకి వస్తే బైబిల్లో రాయబడింది సింహం గురించి. సింహం అంట అడవికి అంత రారాజు, అడవిని మొత్తం అదే పరిపాలిస్తుంది. అడవికి అంతటి జంతువులన్నిటికీ అదే పెద్ద. ఎలా నడుస్తుందంటే టీవీగా, హుందాగా, రాజసము కలిగిన ఒక జంతువులాగా నడుస్తుంది అనమాట. ఎంత బలాఢ్యులైన సింహము కానీ, దానికంటే బలవంతులైన జంతువులు కానీ దాని ముందు తలగ్గాల్సిందే, దానిని రాజుగా అంగీకరించాల్సిందే. అందుకే అడవికి రారాజు అని చెప్పేసి మనము సింహాన్ని అంటాం. అవునా కదా? వేరే జంతువు ఏమైనా ఉందా? మేము చదువుకున్నప్పుడైతే మృగరాజు, జంతువులన్నిటికీ రాజు అని చెప్పేసి సింహాన్ని చెప్పేవాళ్ళు. కాబట్టి అడవికి రారాజు సింహం, అది చాలా టీవీతో హుందాగా నడుస్తుంది అనమాట. బైబిల్లో దాని గురించి ఏమి రాయబడిందంటే సింహం గురించి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనములు చదువుకుందాం. 30వ అధ్యాయం 30వ వచనములు చదువుకుందాం. ఎల్ల మృగములు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. ఇక్కడ బైబిల్లో సింహం గురించి ఏమి రాయబడిందంటే పరాక్రమము గల జంతువు. సింహం అంట పరాక్రమము కలిగిన జంతువు. పరాక్రమము కలిగి ఉండడం అంటే చావుకు భయపడదంట, చావుకు భయపడదు, వీరత్వము కలిగిన జంతువు ఇది. మనం యుద్ధాల్లో చూస్తాం. యుద్ధాలు చూసినప్పుడు ఒక శత్రు దేశం మీదకి మనం వెళ్ళాలంటే యుద్ధ సైనికుల్ని పంక్తులు అంటే ఫస్ట్ చేసి వీళ్ళుండాలి, సెకండ్ లైన్లో వీళ్ళుండాలి, థర్డ్ లైన్లో వీళ్ళుండాలని చెప్పేసి సైనికులకు ర్యాంక్స్ ఉంటాయన్నమాట. ఎవరైతే ఫస్ట్ లైన్లో నిల్చుంటారో వాళ్ళు చావుకు భయపడరు, వారి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోరు అనమాట. కుటుంబాన్ని ఆలోచించరు, నేను చనిపోతే నా కుటుంబం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించరు. అంటే వారిని చావడమా చంపడమా, డూ ఆర్ డై. యుద్ధంలో చావడమా చంపడం అని చెప్పేసి వారికి చావు అంటే భయం ఉండదు. వారి వెన్నులో ఆ చావు భయం అంటే ఏముండదు. అటువంటి వీరత్వం కలిగిన సైనికులని యుద్ధంలో ఫస్ట్ లైన్ నిలబెడతారు. అదేవిధంగా అటువంటి వీరత్వం కలిగిన సైనికులతో ఈ సింహం పోల్చబడింది. సింహము పరాక్రమము కలిగిన జంతువు. ఏదైనా సింహము తలపడాల్సి వచ్చిందనుకోండి, ఆ రోజు ఆ జంతువుతో తాడో పేడో తేల్చుకుంటుంది. ఏ జంతువుకు భయపడి వెనుకకి తిరిగి పారిపోదు. అందుకే కింద రాశారు ఆ మాట, ఎవరికైనాను భయపడి వెనుకకు తిరుగని సింహము. ఎవరికి భయపడదంట. అడవిలో దానికంటే బలవంతమైన జంతువులు ఉన్నాయి. ఏనుగు బలవంతమైన జంతువే, బలము కలిగిన జంతువే సింహము కంటే. అయినా కానీ సింహం ఏనుగు భయపడదు. ఒకవేళ సింహంతో తలపడాల్సి వస్తే ఆ రోజు సింహంతో ఏదో ఒకటి తేల్చుకుంటుంది, డూ ఆర్ డై అని చెప్పేసి కాలు దూస్తుంది అనమాట. ఆ విధంగా పరాక్రమము కలిగిన జంతువు అని చెప్పేసి బైబిల్లో రాయబడింది. ఇంకా సింహము గురించి ఏం రాయబడిందంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనములో ఏమి రాయబడిందంటే ఒక మాట చదువుకుందాం. సామెతల 28వ అధ్యాయం 1వ వచనం, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. చూడండి, ఇక్కడ సింహం యొక్క ఆ ధైర్యము గురించి చెప్పబడుతుంది. సింహం అంట ధైర్యము కలిగిన జంతువు అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. సింహము
ధైర్యానికైనా సాహసానికైనా పరాక్రమానికైనా ఇది తలంచని జంతువు. అడవిలో ఎప్పుడైనా రిస్క్ చేస్తుంది, రిస్క్కి పోటీ పడుతుంది. ఎంత పెద్ద క్రూర మృగముతైనా ఇది పోటీ పడి చేస్తుంది. అంటే నీతిమంతులు సింహం వల్లే ధైర్యముగా ఉంటారంటే నీతిమంతులు కూడా ఆ విధంగా పోరాటము చేయాలని చెప్పేసి ఈ మాటకు అర్థం మనకు ఇక్కడ తెలియజేస్తుంది ప్రియులారా. అంటే సింహము పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. అంటే సింహానికి ఆకలేసింది అనుకోండి, అదేం చేస్తుంది? ఒక అరుపు అరిసిద్దంట. సింహానికి కానీ బాగా ఆకలేసిందంటే గట్టిగా గర్జిస్తుందంట. గట్టిగా అది అరిచినప్పుడు ఆ అరుపు 8 కిలోమీటర్ దూరం వినిపిస్తుందంట. ఆ సింహం అరిస్తే 8 కిలోమీటర్ దూరం వినిపిస్తుందంట. ఆ పక్కనే గుహల్లో ఆ చెట్ల పొదల్లో ఉన్న జంతువులన్నీ దాని దెబ్బకు పారిపోతాయంట. ఆ సౌండ్ వినగానే సింహం గర్జిస్తే ఆ గర్జనకు చెట్ల పొదల్లో ఉన్న జంతువులన్నీ పారిపోతున్న జంతువులను పట్టుకొచ్చి తన పిల్లలకు ఆహారం పెడుతుందంట. సింహం తన పిల్లల్ని ఎప్పుడు ఆకలితో ఉంచదంట. సింహము తన కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుందంట. ఈ సింహం అనేది నాయకత్వం కలిగిన జంతువు. ఇది అడవిలో మిగతా జంతువులతో కలిసి తిరగదు. ఇది దీని కుటుంబంతో సపరేట్గా ఉంటుందన్నమాట. తన కుటుంబంను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆకలిగా ఉన్న తన పిల్లల్ని ఆకలి కొనేయకుండా నిత్యం వాటికి ఏదో ఒక ఆహారం తెచ్చి పెడుతూ తన పిల్లల్ని పోషిస్తుంది. అటువంటి నిత్యం పోషించబడుతున్న సింహాలైన ఆకలితో ఉంటాయంట. కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొలువై ఉండదంట. చప్పట్లు కొడితే దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. కీర్తనకారుడు ఈ సింహాన్ని దగ్గరగా ఉండి చూసినట్టుగా రాసిండు. అవునా కాదా? ఆయన సౌలు చేత తరమబడినప్పుడు, తన కొడుకైన అబ్షలోము చేత తరమబడినప్పుడు ఆయన ఎక్కువ అడవులకే పారిపోయాడు, ఎక్కువ గుహల్లోనే దాక్కున్నాడు. బహుశా అడవుల్లో ఉండి ఆ సింహాలను బాగా అబ్జర్వ్ చేసినట్టుంది. సింహం ఈ విధంగా ఉంటుంది, ధైర్యముగా ఉంటుంది. సింహము పరాక్రమము కలిగి ఉంటుందని చెప్పేసి దావీదు కీర్తనాకారుడు ఈ మాటలు రాసుకుంటూ వస్తున్నాడు అనమాట. కాబట్టి సింహం పిల్లలైన ఆకలితో, కొరతతో, లోటుతో ఉంటాయి. నిత్యం ఆహారం దొరికేవి కూడా కొరత కలిగి, లోటు కలిగి ఉంటాయంట. కానీ ఎవరైతే యేసయ్యను ఆశ్రయిస్తారో వారికి ఏ కొద్దు ఉండదంట. వారికి సమస్త అవసరతలు తీరుస్తాడంట. ఆయన సమస్తమును దయచేస్తాడంట. నీ అక్కర్లు ముందుగానే ఎరిగాయి. నువ్వు ఆయన ఆశ్రయిస్తే నీ అక్కర్లు ముందుగానే ఎరిగి వాటన్నిటిని తీరుస్తాడంట. సమస్తమును నీకు దయచేస్తాడంట. ఎప్పుడంటే నువ్వు వినయముగా ఆయన్ను ఆశ్రయిస్తే, భయభక్తులతో నువ్వు ఆయన ఆశ్రయిస్తే, పూర్ణ హృదయముతో యథార్థత కలిగి నువ్వు ఆయన ఆశీర్వదిస్తే ఆయన నీకు ఏ మేలు కొదువు చేయడంట. హల్లెలూయా. కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారికి దేవుడు ఈ విధంగా మేలు చేస్తానని చెప్తున్నాడు. రెండవదిగా ఆయనను ఆశ్రయించే వారికి ఏ విధంగా మేలు చేస్తాడంటే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడుచువాడవు కాదు. చాలక్క. ఈ మాటలో దాగి ఉన్న సత్యం ఏంటంటే యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కాదు. అంటే ఆయన దగ్గరికి సహాయమునికి వస్తే, అయ్యా నాకు సహాయం చేయి, నీవే నాకు సహాయం చేయాలని చెప్పేసి ఆయన దగ్గరికి సహాయం చేయడానికి అడగడానికి వస్తేనంట ఆయన వారిని విడిచిపెట్టే దేవుడు కాదంట. ఆయన వారికి సహాయం చేస్తాను అని చెప్పేసి ఈ మాటలో మనము గమనించాలి. ఒకవేళ నువ్వు సహాయం కొరకు దేవుని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తే నీ ఆశ భంగమైపోతుంది. మనుషులను కదా మనం ఆశ్రయించాల్సింది. సహాయం చేయగలిగిన దేవుణ్ణి ఆశ్రయించాలి. ఒకవేళ మనుషులను ఆశ్రయించామనుకోండి, వారు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. సహాయం చేస్తారని చెప్పేసి మాట ఇస్తారు, ఆ ఇచ్చిన మాటను మర్చిపోతారు. అవునా కదా? మీరు కూడా చాలామంది ఆ ప్రాబ్లం ఫేస్ చేసి ఉండవచ్చు. మనుషులను నమ్ముకొని వారు సహాయం చేస్తారని వాళ్ళ మీద ఆధారపడి మోసపోయి ఉండవచ్చు. కాబట్టి మనుషులను ఆశ్రయిస్తే మనకు మేలు దొరకదు, మనుషులను ఆశ్రయిస్తే మనకు సహాయము దొరకదు. ఒకవేళ మనుషులు ఏదైనా మనకు చేస్తే మన నుంచి ఏదో ఒకటి ఆశించే చేస్తారు. వారు చేసేది స్వార్థముతో చేసేదే, మన మీద ప్రేమ కలిగే కాదు, అది ఉచితమైన సహాయం అంతకంటే కాదు.
ఒకరు మనల్ని ప్రేమించి మనకి ఏదైనా ఇస్తున్నారంటే మన నుంచి కూడా ఎంతో కొంత వాళ్ళు కోరుకుంటున్నారు. నిజమైన సహాయం ఏంటంటే ఎదుటి వారికి నువ్వు సహాయం చేసావంటే తిరిగి వారి నుంచి నువ్వు ఏమి కోరుకోకపోవడమే నిజమైన సహాయం. అవునా కాదా? నేను నీకు ఇంత ఇచ్చాను, ఇది నీకు చేశాను, ఇలా నీకు పెట్టాను, తిరిగి నాకు పెట్టాలని నువ్వు ఆశపడ్డావు అనుకో, నువ్వు అలా అనుకున్నావు అనుకో, నువ్వు చేసిన సహాయం వ్యర్థమే. అది ఎందుకని? నువ్వు స్వార్థముతో చేసావు, దాన్ని నిస్వార్థంగా చేయలేదు. ఆ సహాయం స్వార్థంతో చేసావు కాబట్టి అటువంటి సహాయం వ్యర్థమే. స్వార్థంతో కూడిన సహాయం మనుషుల నుండి అందుతుంది. దేవుడు మనకు నిస్వార్థముగా సహాయం చేస్తాడనమాట. కాబట్టి మనుషుల నుండి వచ్చే సహాయం ఎప్పుడైనా వ్యర్థమైందే. సహాయం కొరకు మనము దేవునిని ఆశ్రయించాలి, నరులను కాదు. మనము ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చూడండి ప్రియులారా, ఇక్కడ అబ్రహాము గురించి అతను నివసిస్తున్న దేశంలో కరువు వచ్చిందని చెప్పేసి మనకి ఇక్కడ వాక్య భాగ్యం తెలియజేస్తుంది. అబ్రహాము నివసిస్తున్న దేశంలోంట భారముగా కరువు వచ్చిందంట. పెద్ద కరువే సంభవించిందంట. ఆ కరువు వచ్చినప్పుడు దేశమును వదిలి, తాను నివసిస్తున్న దేశమును వదిలి ఐగుప్తు దేశమునకు వెళ్ళాడంట. మనము ఈ 10వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ అధ్యాయము 1వ వచనము నుంచి 15వ అధ్యాయం వరకు చదువుకుంటే దీని గురించి మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఓకే, ఈ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. నీవు నీ దేశమును, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను వదులుకొని నేను చూపించు దేశంలోకి వెళ్ళని చెప్పేసి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడి విధేయత చూపుతూ దేవుడు ఏదైతే దేశమును చూపించాడో ఆ దేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నువ్వు కానీ ఆ దేశానికి వెళ్ళావంటే, అబ్రహామా నువ్వు కానీ నేను చూపించే దేశానికి వెళ్ళానంటే నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించువని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించువని నేను శపిస్తాను, భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ నీ మూలముగా నేను వాటన్నిటిని ఆశీర్వదిస్తానని చెప్పేసి అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకోవటమే కాకుండా నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ మూలముగా సమస్తమును నేను దీవిస్తానని చెప్పేసి అబ్రహాముతో పలికినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే మారు మాట్లాడలేదు. దేవుడితో ఏం మాట్లాడలేదు. ఇంకా తిరుగు మాట్లాడుకోకుండా తనకు కలిగిన పశు సంపదను, ఆస్తిని, తన భార్య అయిన శారాను, ఓకే, లోతును వెంట పెట్టుకొని ఏదైతే దేవుడు చూపించాడో ఆ దేశంలోకి వెళ్ళాడండి. తనకు కలిగినంతటిని తీసుకొని ఆ దేశంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు హారాను అనే దేశంలో నివసిస్తున్నాడు అబ్రహాము. హారాను నుండి కానాను దేశంలోకి వచ్చాడు. తనకు కలిగిన సమస్తమును తీసుకొని తన భార్యను, తన పనివారిని, తన ఒంటెలను, తన తమ్ముని కుమారుని వెంట పెట్టుకొని కానాను దేశంకి వచ్చి అక్కడ నివసిస్తున్నాడు. అక్కడ నివసిస్తున్న సమయంలో మరి అబ్రహామును దేవుడు పరీక్షించడానికి ఏమో తెలియదు కానీ ఆ దేశంలో కరువు వచ్చింది. భారమైన కరువు అంటే చాలా గొప్ప కరువు అని చెప్పేసి దాని అర్థం. భారమైన కరువు వచ్చినప్పుడు అంట ఏం చేశాడు అబ్రహాం? ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడంట. దేవుడు పిలిస్తేనే కదా ఈ దేశంలోకి వచ్చింది. దేవుడు పిలుపునందుకొనే కదా ఈ దేశంలోకి వచ్చింది. నువ్వు దేవునికి లోబడే కదా, దేవుని మీద ఆధారపడే కదా సమస్తమును వదులుకొని నువ్వు ఈ దేశానికి వచ్చింది. మరి కరువులో ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించాలని తెలియదా? కరువులో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడాలని తెలియదా? అబ్రహాం ఏం చేశాడంటే, కరువు నుండి నన్ను తప్పించయ్యా, ఈ కరువు ఉన్న దేశంలో నేను ఉన్నాను, ఈ కరువు నుండి నన్ను సమృద్ధిలోనికి నడిపించాయి అని చెప్పేసి దేవుని మీద ఆధారపడలేదు, దేవునిని ఆశ్రయించలేదు. ఏం చేశాడంటే కరువు వచ్చిందని చెప్పేసి సమస్తమును తీసుకొని ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. అయ్యా నువ్వు పిలిస్తే నేను వచ్చాను, నీ పిలుపునందుకొని సమస్తం ఎదులుకొని వచ్చాను, కాబట్టి ఈ కరువు నుంచి తప్పించాయా, ఈ కరువు నుంచి మమ్మల్ని విడిపించాయని ప్రార్థన చేయలేదు. ఇంకొకటి ఏంటంటే దేవుడు చూపించి దేశానికి వచ్చేసాడు, దేవుని ఏం అడగలేదు.
అయ్యా నువ్వు పంపించే దేశంలో సమస్తం సమృద్ధిగా ఉంటాయా, మాకు ఆహారం దొరుకుతుందా, మా పశువులకు మేత దొరుకుతుందా, ఏమి అడగలేదు. ఫస్ట్ పిలిచినప్పుడు దేవుడి పిలుపుని అందుకున్నాడు. వినయంతో ఏదైతే దేవుడు చూపించాడో ఆ దేశానికి వచ్చేసాడు. వచ్చి ఆ దేశంలో కరువు రాగానే దేవుని మీద ఆధారపడకుండా, దేవునిని ఆశ్రయించకుండా ఐగుప్తు దేశాన్ని ఆశ్రయించాడు. ఐగుప్తు దేశాన్ని ఆశ్రయించి ఏమైందో తెలుసా? ప్రాణభయం పట్టుకుంది అబ్రహాముకి. అబద్ధం ఆడడానికి కూడా వెనుకాడలేదు, అబద్ధం ఆడుతున్నాడు. నీతిమంతుడైన అబ్రహాం అక్కడ అబద్ధం ఆడుతున్నాడు. ప్రాణభయం ఎందుకు పట్టుకుందంటే శారా సౌందర్యవతి. ఆమె కోసం అబ్రహామును ఎక్కడ చంపేస్తారని చెప్పేసి ప్రాణభయంతో ఉన్నాడు. ఆ ఐగుప్తు దేశం వాళ్ళు అడిగితే ఈమె ఎవరంటే ఈమె నా సహోదరు అని చెప్పేసి అబద్ధం ఆడుతున్నాడు. చూడండి, దేవుని మీద ఆధారపడకుండా, దేవునిని ఆశ్రయించకుండా ఐగుప్తుని ఆశ్రయించడం వల్ల ఇక్కడ కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ప్రాణభయంతో ఉన్నాడు అబ్రహాము. కరువులో ఉండే పోషించడానికి సముద్రం దేవుడిని ఎరగకుండా ఐగుప్తునకు వెళ్ళాడు. అంత దూరం నుంచి నేను నడిపించిన దేవుడు ఆ కరువు గల దేశంలో నిన్ను పోషించడా? కరువును సమృద్ధిగా మార్చడా? దేవుని మీద ఆధారపడకుండా ఐగుప్తుని ఆశ్రయించి ప్రాణభయాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనము అబ్రహాము నుంచి ఏమి నేర్చుకోవాలంటే, మన కుటుంబాల్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, మన పరిస్థితులు బాగలేనప్పుడు, మన కుటుంబాల కొరతే ఉంది, మన కుటుంబాల కరువే ఉంది, మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? కరువు వచ్చినప్పుడు మన కుటుంబ పరిస్థితులు బాగలేవు, ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఎక్కువ మంది మనుషుల్ని ఆశ్రయిస్తారు. ఎందుకని? వెంటనే దేవుడు గుర్తురారు వాళ్ళకి, మనుషులే గుర్తొస్తారు. వెంటనే మనుషుల్ని ఆశ్రయించి తమ బాధనంతా చెప్పుకొని, మా ఇంట్లో అది లేదు, మా కుటుంబ పరిస్థితులు ఇవి, మా ఆయన అట్ట, మా వాటిట్ట అని చెప్పేసి కుటుంబ పరిస్థితులను చెప్పుకుంటాం వాళ్ళ దగ్గర. మనుషులపైన ఆధారపడడం అలవాటు చేసుకున్నారు ఎక్కువ. ఏదో మనుషులకు చెప్తే బాధ తీరిపోతుందంట. ఏం తీరిపోదు. నువ్వు ఒకరికి చెప్తే దాన్ని 100 మంది చెప్పి ఆ నిజాన్ని కాస్త అబద్ధమైంది. నువ్వు చెప్పిన మాట నిజం ఏముండదు. చివరికి చేరే వాళ్ళ దగ్గరికి అంతా అబద్ధాలే చేరుతాయి. ఎప్పుడైతే నువ్వు నీ కుటుంబ పరిస్థితులను నువ్వు పొరుగు వారితో పంచుకుంటావో వారి ముందు నీ కుటుంబాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు హీనపరుచుకుంటున్నావు వారి ముందు. కాబట్టి నీ కుటుంబం అటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు మనుషులను ఆశ్రయించకూడదు. మనుషులను ఆశ్రయిస్తే నీ ఆశ భంగమైపోద్ది. వారి నుంచి అందు సహాయం వ్యర్థమైందే. కీర్తనకారుడు రాస్తున్నాడు 118వ అధ్యాయము 8వ వచనం. 118వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మనుషులను నమ్ముకుంటే మోసపోతావు, మనుషులను నమ్ముకుంటే మోసపోతావు, యెహోవాను ఆశ్రయించు నీకు మేలు కలుగుతుందని చెప్పేసి సూటిగా వాక్యం మనతో మాట్లాడుతుంది. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి నీ కుటుంబం పరిస్థితులు బాగలేనప్పుడు, నీ కుటుంబంలో కరువు ఉన్నప్పుడు, నీ కుటుంబం సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు ఆశ్రయించవలసింది మనుషులను కాదు. నువ్వు ఆశ్రయించవలసింది నీ పట్ల సమస్త కార్యములు, నువ్వు ఏదైతే దయచేయమని అడుగుతావో, నువ్వేదైతే సహాయాన్ని కోరుకుంటావో దానికి మించి చేయగలిగిన శక్తి కలిగిన దేవుడైన యేసయ్యను ఆశ్రయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా శక్తి కలిగిన దేవుని ఆశ్రయించాలి. నరులను కాదు ఆశ్రయించాల్సింది. నీ కష్ట సమయంలో నువ్వు దేవుని ఆశ్రయిస్తేనంట, నీ కష్ట సమయంలో నీ కుటుంబ పరిస్థితులు బాగలేనప్పుడు నువ్వు కానీ యేసయ్యను ఆశ్రయిస్తేనంట ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు. సహాయము కొరకు ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ ఒట్టి చేతులతో పంపి వెళ్ళడు. ఆయన వారికి సహాయమును అందించి పంపుతాడు. నువ్వు సహాయం పొందుకోవాలంటే, ఆయన ఆశ్రయించాలంటే ఏ విధంగా ఆశ్రయించాలి? వినయముగా, యథార్థముగా ఆశ్రయిస్తే నువ్వు సహాయాన్ని పొందుకుంటావు ఆయన ఆశ్రయించి. కాబట్టి సహాయము కొరకు నువ్వు దేవునిని ఆశ్రయిస్తే ఆయన కాపాడుతాడంట. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదంట. సహాయము కొరకు నువ్వు యేసయ్యను ఆశ్రయిస్తే ఆయన నీకు రక్షణ దుర్గముగా ఉంటాడంట.
ఆశ్రయ దుర్గముగా నీకు ఉంటాడంట. కరువు నుండి, ఖడ్గము నుండి, ఇంకా తెగులు నుండి నీ కుటుంబాన్ని నేను కాపాడుతాడంట. సహాయము కొరకు నువ్వు ఆయనను ఆశ్రయించాలి. ఎప్పుడెప్పుడు ఆశ్రయిస్తారని చెప్పేసి ఆయన చిలువలో సాచిన రెక్కలతో ఎదురు చూస్తుంటాడు. రెండు చేతులు చాచి, నా బిడ్డలు ఎప్పుడు వస్తారా, నన్ను ఎప్పుడు ఆశ్రయిస్తారా, వారికి మేలులతో నింపాలి, వారి పట్ల కార్యములు చేయాలని చెప్పేసి దేవుడు మన కొరకు ఎదురు చూస్తుంటే మనము దేవునికి దగ్గరికి వెళ్లకుండా నరులను ఆశ్రయిస్తాం, మనుషులను ఆశ్రయిస్తాం. మనుషులను ఆశ్రయించావంటే ఖచ్చితంగా మోసపోతావు. ఒకనాడు దానికి కావాల్సిన పరిహారం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నీ కష్ట సమయంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. నీకు ఏదైతే కొదువ ఉందో దాన్ని నీకు కొదువ లేకుండా చేస్తాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ప్రియులారా, ఆధ్యాత్మికంగా బలహీనపడిన, ఆధ్యాత్మికతలో కొదువ ఉన్న కానీ ఆయన ఆశ్రయించావంటే ఆయన నీకు ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు. నువ్వు ఆధ్యాత్మికతలో పడిపోయావు, బలహీనుడు అయ్యావు, ఆయనను కానీ ఆశ్రయిస్తే ఆయన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తాడంట. కాబట్టి చూడండి, ఆయన్ని ఆశ్రయిస్తే మనకి ఎన్ని మేలులు కలుగుతున్నాయో. ఆశ్రయించకని మనం ఇలా ఉన్నాం. ఆశ్రయిస్తే కొదువలేని మేలులతో మనల్ని నింపుతాడంట. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించడం మనము నేర్చుకుందాం. అంటే ఏ సమయంలో అయినా కానీ, ఏ సమస్య కొరకైనా కానీ ముందుగా మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనుషులను ఆశ్రయించడం మానుకోవాలి. ఏ సహాయమైన మనుషులను మనము ఆశ్రయించకూడదు. రీసెంట్గా నేను ఈ జూన్ 1 మాసంలో నా జాబ్ కొరకు నేను బాగా ప్రార్థన చేశాను. రికమెండేషన్ ఉంది, పలాని వాళ్ళతో చెప్పిస్తే అక్కడ పని అవుతుంది. కానీ నేను దైవజనుని నోట నుంచి ఈ మాట చాలాసార్లు విన్నాను, దేవుడు నమ్మదగిన వాడు, మన మనుషులను నమ్ముకోకూడదన్నా దేవుని నమ్ముకోవాలని చెప్పేసి దైవజనుడు, నేను ఎక్కువ దైవజను నోటి నుంచి విన్న మాట ఏంటంటే, దేవుడు నమ్మదగినవాడు, ప్రభువు నమ్మదగినవాడు అని చెప్పేసి దైవజనుడు ఎక్కువ మాట చెప్తుంటాడు. నన్ను ఆ మాట ఎక్కువగా బలపరిచిందనమాట. ఆ సమయంలో నేను ఏం చేశానంటే, నా మనసంతా అట్లాగే తోస్తుంది. వాళ్ళని అడిగితే నీకు రికమెండేషన్ చేస్తారు, వాళ్ళతో చెప్పించి ఒక్క మాట అయిపోతుందని చెప్పేసి నా మనసు ప్రేరేపిస్తుంది. కానీ నా వాక్యమే నాకు గుర్తొస్తుంది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పేసి నాకై నేనే సొంతగా వెళ్ళి అక్కడ మాట్లాడుకొని చేయాల్సిన అవన్నీ చేసి నేను ఒకటే మాట ప్రార్థన చేసుకున్నా, అయ్యా నా అవసరం ఎక్కడుందో అక్కడ నన్ను నడిపించు, నాకు అవసరం ఎక్కడుందో నన్ను అక్కడికి నడిపించు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాను. అక్కడ అంత చేయవలసింది చేశాను. తర్వాత ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. నేను కాల్ చేయకుండా వాళ్ళే నాకు కాల్ చేయాలి, వాళ్ళు కాల్ చేసి పిలవాలి, ఫోన్ చేసి పిలవాలని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. కరెక్ట్గా మళ్ళీ ఆదివారం వచ్చింది, అన్నగారికి ఈ విషయం చెప్పా, ఇది అన్న పరిస్థితి అంటే నేను కూడా ఆ విధంగానే ప్రార్థన చేస్తున్నాను, నువ్వు అనుకున్నది నీకు దేవుడు ఇస్తాడని చెప్పేసి దైవజనుడు నాకు ఆ విషయంలో ఇంకా బలపరిచాడు. కరెక్ట్గా బుధవారం నాకు ఆ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, ఇది పరిస్థితి, మీరు వచ్చి మాట్లాడుకోండి అని చెప్పేసి. అప్పుడు ఎంత సంతోషం వచ్చింది తెలుసా? దేవుని పైన ఆధారపడితే మనకు కార్యాలు జరుగుతాయి. అదే నరుని ఆశ్రయించామనుకోండి, ఏమవుతుంది? నిరాశ ఎదురవుతుంది మనకు. మరొకరు చేయొచ్చు, చేయకపోవచ్చు, మన పనిని పట్టించుకోకపోవచ్చు. కాబట్టి దేవుని పైన ఆధారపడ్డ మనము నేర్చుకోవాలి, నేర్చుకొని చూడాలి. దేవుని నామాన్ని మనము రుచి చూడాలి, ఆయన నామం ఎంత మధురమైనదో. కాబట్టి ఏ సమయంలో, ఏ సమస్య కొరకైనా మనము దేవుని పైన ఆధారపడడం నేర్చుకుందాం. అంతేకాదు ప్రియులారా, ఆయనను ఆశ్రయించు వారికి ఇంకా ఏ విధమైన మేలు చేస్తాడంటే, కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, ఆయనను ఆశ్రయించు వారందరూ సంతోషముగా ఉంటారంట. ఆయనను ఆశ్రయిస్తే ఆయన వారిని కాపాడుతాడంట. ఆయనైతే ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ నిత్యము ఆనంద ధ్వని చేస్తారంట. నిత్యము ఆనంద ధ్వని అంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు. నీ నోట నుండి స్తుతి ఎప్పుడు వస్తుంది? నీ హృదయంలో సంతోషం ఉన్నప్పుడే. నీ హృదయంలో సంతోషం ఉందనుకోండి, దేవుని బాగా స్తుతిస్తావు. విచారంలో దేవుని స్తుతిస్తావా? మనసు రాదు. కాబట్టి ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారిని సంతోషిస్తారంట.
ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారు కాపాడబడతారు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారు నిత్యం ఆనందధ్వని చేస్తారంట. ఎందుకంటే దేవుడే వారికి రక్షణగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడే వారికి కవచముగా ఉంటాడు. వారి ముందు పెద్ద ధ్వజముగా నిలుస్తాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారందరి ముందుకి ఆయన ఒక ధ్వజములాగా ఉంటాడు. ఎవరైతే అయా నన్ను కాపాడు అని చెప్పేసి ఆశ్రయిస్తారో వారందరినీ అంట డాలు వలె తన దయతో కప్పి ఉంచుతాడంట. ఎవరైతే ఆయన ఆశ్రయించి కాపాడమంటారో వారందరి చుట్టూ తన దయను ఒక ప్రాకారముగా తన దయతో కప్పి ఉంచుతాడంట. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారందరినంట తన రెక్కల నీడలో భద్రపరుచుకుంటాడంట. వారికి సహాయకుడై ఉండి, చూడండి, వారికి సహాయకుడై ఉండి వారిని రెక్కల కింద దాచుకుంటాడంట. రెక్కల కింద దాచుకుంటే మనకు భయం ఉంటుందా? ఆయన మనల్ని కానీ తన రెక్కల కింద దాచుకున్నాడు అనుకోండి, మనకి ఏ భయం లేదు, ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. ఆయన రెక్కల నీడలో మనం ఉండగలిగినామంటే నిత్యము సంతోషమే. ఏ చీకు చింత మన దగ్గరికి చేరదు. కాబట్టి మన కష్ట సమయాల్లో మనము దేవునిని మనము ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయిస్తే మనకు కొదువలేనటువంటి మేలులు కలుగుతాయని చెప్పేసి కీర్తనకారుడు చెబుతున్నాడు. ఇంకా యెజ్రా గ్రంథంలో ఏమని రాసిందంటే 8వ అధ్యాయం 22వ వచనంలో, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును. చూడు ఎంత చక్కని మాట, సంతోషంనిచ్చే మాట ఇది. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుందంట. ఆయనను ఆశ్రయించు వారికి అందరికంట మేలు కలుగజేయుటకు ఆయన హస్తము తోడుగా ఉంటుందంట. ఆయన హస్తం మనకు తోడుగా ఉందంటే మనకు ఇంకా మేలు లేనండి, కొలత లేని మేలులు, సమృద్ధైన మేలులతో మనం నింపబడతాం. ఆయన దీవించే హస్తం మనకు తోడుగా ఉందంటే, ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉందంటే, ఆయన మేలు చేసే హస్తం మనకు తోడుగా ఉందంటే మనం నిత్యం మేలులతో నింపబడతాం. కాబట్టి ఎవరైతే ఇంకా దేవుని మీద ఆధారపడలేదో, ఆయనను ఆశ్రయించడం నేర్చుకోలేదో, ఈ రోజు నుంచైనా దేవుని పైన ఆధారపడడం నేర్చుకుందాం. ఆసారాజు కూడా అంతే. ఆసారాజు ఏం చేశాడు? తనకు సమస్యలు వస్తే ఆయనతో పాటు వారి ప్రజలను కూడా దేవుణ్ణి ఆశ్రయించేలాగా చేశాడు. ఆయనతో పాటు వారి ప్రజలను కూడా దేవునిని ఆశ్రయించే విధంగా చేశాడు. వారంట ఆ యూదారాజు అయిన ఆస వారి యొక్క ప్రజలందరూ దేవుణ్ణి ఆశ్రయిస్తే వారికి ఏం కలిగిందంటే నెమ్మది కలిగిందంట. చూడండి, ఆయన ఆశ్రయిస్తే మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎన్ని మేలులు కలుగుతున్నాయో. ఆయన ఆశ్రయిస్తే మనకు కొరత ఉండదు. ఆయనను ఆశ్రయిస్తే మనము కాపాడబడతాం. ఆయన ఆశ్రయిస్తే మనము సమృద్ధి చేత నింపబడతాం. ఆయన ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది. కాబట్టి ఇక నుంచి అయినా మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి అని చెప్పి తిరుగుదాం. మీ కుటుంబ పరిస్థితులు బాగలేనప్పుడు, ఇంకోటి బాగలేనప్పుడు పరిగెత్తేది బాబాల దగ్గరికి, అంతరాలు కట్టించుకోవడానికి, పసరేపించుకోవడానికి, తాయితులు కట్టించుకోవడానికి వెళ్లకుండా నిజ దేవుని మనం తెలుసుకున్నాము కాబట్టి నిజ దేవుని వైపు మనం పరిగెడదాం. నిజ దేవుని మనము ఆశ్రయిద్దాం. ఆయన మన పట్ల సమస్త కార్యములు చేయటకు శక్తివంతుడు. నువ్వు దేవుని మందిరానికి వస్తూ వీటన్నిటిని ఆచరిస్తున్నావంటే దేవునిని అవమానపరుస్తున్నావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన ఆశ్రయించి ఆయన అనుగ్రహించే మేలులని మనం పొందుకొని ధన్యులం అవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. నిద్ర వస్తుందా? చెప్పండి, నిద్ర వస్తే నిద్ర వస్తుందని, లేకపోతే నవ్వడమో ఇంకా అది కూడా చెప్తామా మీకని, ఏదో యాక్షన్కి రియాక్షన్ ఇవ్వండి. ఆమేన్. ఏం మాట నేర్చుకున్నాం ఈరోజు మనము? యెహోవాను ఆశ్రయించుట. ఆశ్రయించిన వారు ఎలాగుంటారు? సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు
వెనకున్న వారు శబ్దం చేయట్లేదు. సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. మనం ఏదో ఒక ఫంక్షన్ హాల్కి వచ్చినట్టు పోకూడదు. మనం ఒక పెండ్లికి వచ్చినమా, పెండ్లి కొడుకును పెండ్లి కూతురును చూసినమా, ఆ తర్వాత సదింపులేసినమా, ఏ మూలన అన్నాలు పెడుతుండ్రో అన్నాలు తిని పోయినమా అన్నట్టుగా ఉండకూడదు. దేవుని మందిరానికి వస్తే ఒక్క మాటన నేర్చుకొని పోవాలి. ఏంటి? ఒక్క మాటే, చిన్న మాట చాలు. పెద్ద సుదీర్ఘమైన మాట ఏం అక్కర్లేదు. చిన్న మాట, ఒక్క మాట మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా బాగుంటుంది. అది చెప్పన్నా నువ్వు వట్టరా. ఒక ఐడియా ఏం చేస్తుంది? అలాగే దేవుని దగ్గర నేర్చుకున్న ఒక్క మాట మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి ఆశ్రయించడం అంటే మనకు కష్టం రాగానే మనకు ఒకళ్ళు గుర్తొస్తారు. ఇంట్లో వాళ్ళు, స్నేహితులు, బయట వాళ్ళు. ఈ కష్టం వాళ్ళకి చెప్పడం ద్వారా ఈ కష్టంలో నుంచి నేను బయటికి వస్తానని మనం నమ్ముతామా లేదా? తప్పకుండా అలాంటి వాళ్ళు ఉంటారు మన జీవితంలో. నేను అట్ట నమ్మి మోసపోయినా, జీవితంలో ఇద్దరిని నమ్మినా, ఇద్దరి దగ్గర మోసపోయినా, చెప్పు తీసుకొని కొట్టినట్టు అయింది నా ముఖాన. అంతే. జీవిత పరంగా ఒకళ్ళు, ఆరోగ్యపరంగా ఒకళ్ళు నన్ను దారుణంగా చీట్ చేశారు, దారుణంగా మోసపోయినా. కానీ యెహోవాను ఆశ్రయించడం ప్రారంభించిన తర్వాత ఇదిగో ఈ క్షేమ స్థితికి కారణం ఆయనే. ఈరోజు ఇంకా బ్రతికున్నానంటే, ఆరోగ్యంగా ఉన్నానంటే, మాట్లాడుతున్నానంటే యేసయ్యే కారణం. ఎవరు? మనుషులు కాదు. నేను అస్సలు ఒప్పుకోను. మీలో ఎవ్వరు కారణమన్నా నేను ఒప్పుకోను. మనుషులు ఎవ్వరు కారు, యేసు ప్రభువే కారణము. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎవరి దగ్గర మన కష్టం, మన పరిస్థితి, మన స్థితిగతులు చెప్పుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి, చెప్పుకోండి. ఏదో అంటారు కదా, కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటే ముందు మనశ్శాంతి వస్తుందిరా అని. ఉత్త మాటలే కానీ అదొక సామెత అయింది, అదొక నానుడి అంతే. 5 లక్షలు అప్పు ఉందనుకో, నేను కాశీమ్మ తల్లితో చెప్పుకుంటే తీరిపోతాయా? తీరుతావా? మరి నాకెట్ట మనశ్శాంతి వస్తుంది? ఉత్త మాట కాదు అది. ఉత్త మాట కాదా? అది ఎవరికి చెప్పుకుంటే జరుగుతుంది? యేసయ్యకి చెప్పుకుంటే అవి తీర్చుకునే మార్గం ఏదన్నా కలగజేస్తాడు. ఒరే ఈడి చిక్కుకొని పోయిండు, ఈడు ఇబ్బంది పడుతున్నాడు, ఏదైనా మార్గం కలగజేద్దామని మోకరించి ఏడ్చినందుకు, కన్నీరు గార్చినందుకు ఒరే ఒరే ఒరే. ఇప్పుడు నా కొడుకు వచ్చి ఏదన్నా కష్టం చెప్పుకొని వాడు ఏడుస్తా కూర్చున్నాడు అనుకో నా దగ్గర, ఆ కష్టాన్ని తీర్చాలని నేను అనుకుంటున్నా అనుకోనా? మీరట తీర్చట్లేదా మీ పిల్లల అవసరతలు? తప్పకుండా తీరుస్తారు. మీరు ఊకొట్టినా ఊకొట్టకపోయినా వాస్తవం అది. కొన్ని వాళ్ళకి ఇబ్బంది ఏదో మనమే తెలుసుకొని తీరుస్తాము, కొన్ని వాళ్ళు మనకు చెప్పడం ద్వారా మన సామర్థ్యంలో నుంచి మాట్లాడాల మీరు తీరుస్తాం. ఏది ఏమైనా మన పిల్లలకి ఏదన్నా కష్టం వస్తే తీరుస్తామా లేదా? బాహ్య సంబంధంగా మన పిల్లలకి ఏదన్నా కష్టం వస్తే మనం తీర్చడానికి ఎంత శాయశక్తుల కష్టపడి, అవసరమైతే 3 పూట్ల తినేది 2 పూట్ల తిని 1 పూటది వాళ్ళకు మిగిలిచ్చి, అవసరమైతే మన కనీస అవసరతలు తగ్గించుకొని వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు మంచి చేయాలని చూస్తామే. మనము మన కొరకు రక్తము కార్చి, ప్రాణము పెట్టి, సాతాను జయించి, మనమల్లు తన ప్రియ కుమారులుగా, కుమార్తెలుగా, తన సొత్తుగా మార్చుకొని, కష్టము చేత, శ్రమల చేత,
ఇంకా చెప్పాలనంటే కలువరి సిలువలో మన కొరకు చేయాల్సిందంతా చేసి మనల్ని సంపాదించుకున్న దేవుడు, మనం మోకరిస్తే, మనం ఏడిస్తే, మనం ఆయన దగ్గర చెప్పుకుంటే ఆయన నిర్లక్ష్యం చేసేవాడు కాదు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు మనుషులందరికంటే. మనుషులందరికంటే చెప్పండి ఒక్క మాట, నమ్మదగిన వాడు ఆయన. మనుషులు మాత్రం కాదు, పొర్రపాటున కాదు. మాయా ప్రపంచం ఇది. ఏ ప్రపంచము? అంతే, జంతర్ మంతర్ ప్రపంచం ఇది. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార మాంత్రిక విద్యలన్నీ నేర్చుకున్నారు మనుషులు. కాబట్టి అవన్నీ మన మీదనే ప్రయోగిస్తారు వాళ్ళు. ఎవరి మీద? మన మీద. అంటే మన మీద అంటే ఎవరి మీద అంటే, మీరు ఎక్కువగా ఎవరిని నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. నువ్వు బాగా నమ్ముతావు, మొత్తం చెప్తావు, మీ ఆయన దగ్గర జరిగినాయి, మీ తోడికోడల దగ్గర జరిగినాయి, నీ కొంపలో జరిగినాయి అన్నీ ఎవరి దగ్గర ఊతావో మీకు రాసి పెట్టిందని అర్థం. ఇంకా మీకు మూడిందని అర్థం. ఇంకా ఏదో ఒక రోజు ఆమె ఒక్క పాయింట్ పట్టుకొని నిన్ను ఆడుకుంటుంది. కబడ్డీ కబడ్డీ ఎటిదే అది జరుగుద్ది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఆయన ఎవరికన్నా చెప్తాడా? మన సిగ్గుపోయేటట్టు చేస్తాడా? హేళన పరుస్తాడా? అవమానపరుస్తాడా? శత్రువులకు మనల్ని అప్పగిస్తాడా? మనల్ని తలగానే ఉంచుతాడు తప్ప తోకగా మాత్రం అసలు కొట్టండి వేసేకి చప్పట్లు. అది ఆయన రేంజ్. అందుకని కష్టము తీర్చగలిగిన రేంజ్ ఉన్నోడితో సహవాసం చేయాలండి. ఏంటి కష్టం? మన కష్టం చెప్పుకుంటే తీర్చగలిగిన రేంజ్ కలిగినోడితోటి వాడికి చెప్పుకోవాలి కష్టము. బైబిల్లో ఉజ్జియా కనపడతాడు. ఒక మాట చదవండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. ఒక మాట చదువు. అరే ఈ ఫ్యాన్ ఇటు తిప్పండి రా, నాకు వెళ్ళి అందరు చదవాలా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం తీయండి, 26వ అధ్యాయం 5వ వచనం. అందరు చదవండి, బైబిల్ పైకెత్తి. స్త్రీల దగ్గర నుంచి శబ్దం రావట్లేదు, తీయండి బైబిల్. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. ఆమేన్, హల్లెలూయా. అతడు అనే మాట చూడండి. అతడు దేవునిని ఆశ్రయించినంత కాలము, మిగతాది మీరు చదవాలా, ఫిల్ ఇన్ ద బ్లాంక్. చదవండి. అదే నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదవండి అక్కడి నుంచి. అతడు దేవుణ్ణి ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. ఆమేన్. అతడికి గొప్ప సైన్యం ఉందంట. 11వ వచనం చదవండి. అక్కడ ఉందా? అతనికి ఏముంది? సైన్యమును నమ్ముకున్నాడా? మామూలు సైన్యం కాదంట. అతని సైన్యం ఎట్టాడితో చూడండి. 13వ వచనం నుంచి చదువు. ఎంతమంది సైన్యం ఉంది? అబ్బో! అయినా వారిని నమ్ముకున్నాడా? నమ్ముకున్నాడా? వాళ్ళ దగ్గర ఎలాంటి టెక్నాలజీ కలిగిన వెపన్స్ ఉన్నాయో చదవండి. 14వ వచనం నుంచి చదవండి. ఎలాంటి వెపన్స్ ఉన్నాయో చదవండి. అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి, బాహుబలి సినిమాలో ఉంటాయి చూడు, గుండ్లు,
అవు మరి ఇప్పుడు టెక్నాలజీ కాదు అది, ఇప్పుడెవడికి శాతం అవుతుంది. బైబిల్లోటి ఈ టెక్నాలజీ అంతా పెద్ద రాళ్ళనేమి అంబులనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములు. ఇప్పుడు ఆ మిసైల్స్ లేవా ఇది వరకు టెక్నాలజీ? యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. ఏమండి నా వైపు చూడండి. అతనికి సైన్యం ఉంది, అతను ఒక గొప్ప రాజు. అతను సైన్యాన్ని ఆశ్రయించలేదు. ఓకే. రెండవది, ఆ సైన్యం ఎంతమంది ఉన్నారు? 3,07,500 మంది అంట. వాళ్ళకు భోజనం ఖర్చు ఎంత అవుతుంది ఆ రోజు? ఒక పూటకి భోజనం ఖర్చు ఎంత అవుతుంది? 3,07,500 మందికి భోజనం ఖర్చు ఎంత ఒక పూటకు? సరే, దున్నలే తీసుకొద్దాం. ఎన్ని దున్నలు అవుతాయి? కోళ్ళే తెద్దాం. ఎన్ని కోళ్ళు అవుతాయి? యుద్ధాలు చేసేటోళ్ళు మామూలు భోజనం తింటారా? ఆకుకూరలు తింటారా? కూరగాయలు తింటారా? గుడ్లు తింటారా? యుద్ధాలు చేసేటప్పుడు ఏం తినాలి వాళ్ళు? ఒక్కొక్కడు 5 కోళ్ళు అనుకుందాం. అప్పుడు ఆజానుబాహులు కదా, మనం కాదు కదా. ఒక్క పూటకు ఎన్ని జంతువులు తెగాలి? అప్పట్లో ఎద్దులను తినేటోళ్ళు. వాళ్ళు ఎంత కండబెట్టి ఉంటారు, ఎంత బలంగా ఉంటారా తమ్ముళ్ళు? ఎంత బలంగా ఉంటారు అంత తినేటోళ్ళు. ఒక రాజు ఎవరిని నమ్ముకోవట్లేదు? తన సైన్యాన్ని, వారిని ఆశ్రయించడం లేదు. మరి అంత భూ ఎందుకు పెడుతుండే వాళ్ళకి? అంత ఖర్చు ఎందుకు చేస్తుండే వాళ్ళకి? మైండ్ పోద్ది ఆలోచిస్తే. వాళ్ళని నమ్ముకోకపోగా, వాళ్ళని ఆశ్రయించకపోగా, వాళ్ళు ఎవరైనా శత్రువులు యుద్ధానికి వస్తే, అసలు ఒక మాట, అసలు మామూలు విషయం కాదు, అసలు ఎవరు చెప్పరు. ఇది అద్భుతమైన విషయం చెప్తే ఇప్పుడు మీకు. అంతకు ముందు రాజులలో కానీ, ఆ తర్వాత రాజుల పరిపాలనలో కానీ, ఉజ్జియా రాజు దగ్గర ఉన్నటువంటి వెపన్స్, ఆయుధాలు ప్రపంచ చరిత్రలో ఎవరి దగ్గర లేవంట. తెలుసా? అయినా కూడా వాళ్ళను మాత్రం ఆశ్రయించలేదు. కొడు చప్పట్లు. అది మ్యాటర్. ఎవరిని ఆశ్రయించాడు? మన టాలెంట్లను నమ్ముకోకూడదు. మన తలాంతులను నమ్ముకోకూడదు. మనకు కలిగి ఉన్నవి ఏది నమ్ముకోకూడదు. ధనాన్ని నమ్ముకోకూడదు, బలాన్ని నమ్ముకోకూడదు, బంధు బలగాన్ని నమ్ముకోకూడదు, రక్త సంబంధులను నమ్ముకోకూడదు, స్నేహితులను నమ్ముకోకూడదు. వాటన్నిటికి మించి డాక్టర్లను అసలు నమ్మకూడదు. ఎవరిని నమ్మాలి మనము? రావట్లే. మీ నోర్లను సాతాను గాడు మూసేస్తున్నాడని అర్థమైపోతుంది. మీరు ఎవరిని నమ్ముకుంటున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరిని ఆశ్రయించాల మనము? మొట్టమొదటిగా ఏ కష్టం వచ్చినా గుర్తు చేసుకోండి ప్రభువుని, అంతే. తర్వాతనే ఎవరికన్నా చెప్పుకోండి. తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, తర్వాత కోర్టులను ఆశ్రయించండి, తర్వాత సేవకుని ఆశ్రయించండి, తర్వాత మీరు నమ్ముకున్న వాళ్ళని ఆశ్రయించండి. కానీ మొట్టమొదటి ప్రియారిటీ మాత్రము నీకు కష్టం రాగానే, ప్రభువా ఈ కష్టంలో నుంచి నన్ను బయటికి తీసుకురా, ఈ రోగంలో నుంచి నన్ను బయటికి తీసుకురా, ఈ శోధనలో నుంచి నన్ను బయటికి తీసుకురా అని మొట్టమొదటిగా నీకు గుర్తు రావాల్సింది యాజ్ ఏ క్రిస్టియన్గా యేసు ప్రభు తప్ప వేరేది నీకు మొట్టమొదటి గుర్తు. ఉజ్జియా రాజే కానీ తన సైన్యాన్ని ఆశ్రయించలేదు, తన బలగాన్ని ఆశ్రయించలేదు, తన దగ్గరున్న వెపన్స్ ఆయుధాలను ఆశ్రయించలేదు. తీరా మూలనున్న కత్తి అని చెప్పేసి ఆశ్రయించలే. అయితే ఏం జరిగిందో తెలుసా? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతను వర్ధిల్లుచుండెను. ఒకటో అది మ్యాటర్. అది ఆశ్రయించి యెహోవాను, సైన్యమును కాదు,
యెహోవాను, ఆయుధాలను కాదు, యెహోవాను తన దేశంలో ఉన్న ప్రజలను కాదు, యెహోవాను ఆశ్రయించినంత కాలము అతను డే బై డే, డే బై డే, డే బై డే, డే బై డే, చెప్పండి చెప్పండి, వర్ధిల్లుతున్నాడు. కొంతమంది సేవకులు నా దగ్గరికి వచ్చి వెళ్ళేటప్పుడు అంటారు, అన్న నిన్ను చూస్తే అసూయ వస్తుందన్న, మాకు కోపం వస్తుంది, అసూయ వస్తుంది. ఎట్టగట్టినవన్న ఇంత పెద్ద చర్చి, ఇంత మూలకి ఎట్టొత్తురా ఇంతమంది, సిగ్గనిపిస్తుందన్న. 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సేవ, 30 మంది దాట్లే, 60 మంది దాట్లే. ఇది నా తలాంతు చెప్పే, ఇది నా తలాంతుతో కూడింది కాదు, ఇది ప్రజలతో సంబంధించింది కాదు. నేను ప్రతిదానికి యెహోవాను ఆశ్రయిస్తాను, ప్రతిదానికి ప్రభుపై ఆధారపడతా. నా బాధ చూడలేక సంఘమే వాళ్ళు చేయాల్సింది చేసుకుంటారు అంతే. నేను పడకలో ఉన్నా ప్రార్థన చేస్తుంటా, కూర్చున్నా ప్రార్థన చేస్తుంటా. నేను ఎట్ట ఇప్పుడు లేయలేను, కూర్చోలేను కాబట్టి తెల్లవారుజాము నా కుర్చీ మూలకేసుకొని కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటా. మోకరించలేనుగా, అందుకని చెప్పి కుర్చీ వేసుకొని తెల్లవారుజాము 4 గంటలకు ప్రార్థన చేస్తూ ఉంటా. ఎవరిని ఆశ్రయించాలి మనము? అది ఒక్కటే మనం చేస్తే చాలు, మిగతా న్యాయం చేసుకుంటాడు. మనం చేయాల్సింది ఆశ్రయించడం, మిగతా అన్ని ఆయన చేసుకుంటూ పోతాడే. ఆయన పని ఇది, ఆయన కుటుంబం నాది, ఆయన బిడ్డలం మేము అనే స్వభావం మనలో కలగాలి. ఆమేన్. నా ఒక్కడి పక్షాన కాదు, మీ అందరి పక్షాన. నేనేం స్పెషల్ కాదు యేసయ్యకు, నాకంటే మీరే స్పెషల్ ఆయనకు. నేను సేవకుని, ఆఫ్టర్ ఆల్ మీరు ఆయన పిల్లలు. 40 సంవత్సరాలు నడిపిస్తే మోషే, ఒక్క మాట మోషే ఇశ్రాయేలులను దేవుణ్ణి వాళ్ళు సనుగుతున్నారని, ద్రోహులారా అని ఒక్క మాట ఇశ్రాయేలు ప్రజలను మోషే అన్నందుకు, రే ఇట్రారా అన్నాడు. వంగపెట్టి బుద్ధి, ఈ కనానుకు నువ్వు రావు, నువ్వు ఓన్లీ కొండ మీద నుంచి చూస్తావురా, నా పిల్లలను ద్రోహులారా అట. అయ్యా 40 సంవత్సరాలు పరిచర్య చేశానయ్యా, వాళ్ళ కోసము ఇంటిని విడిచిపెట్టుకున్నానయ్యా, రాజరికాన్ని విడిచిపెట్టుకున్నానయ్యా, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టుకున్నానయ్యా, అందరిని విడిచిపెట్టు, ఇవన్నీ పక్కన పెట్టు, నా పిల్లలను ఒక్క మాట నువ్వు ఏమని, అయ్యా నిన్ను తిడుతుంటే కోపం తట్టకలేక, అవన్నీ నాది లేదు, నువ్వెవడిరా నా పిల్లలు అనడానికి? మాకు రైట్స్ లేవు మిమ్మల్ని అనడానికి, అందుకే మీరు మా మీద ఇరుసుకోబడుతుంటారు. మీరు ఎన్నన్నా తుడుచుకొని పోవడమే, మళ్ళా అనడానికి మాకు రైట్స్ లేవు. మేము సేవకులం, ఆఫ్టర్ ఆల్ మీరు ఆయన పిల్లలు. ఈ వాగ్దానాలు మీకే. ఆమేన్. యెహోవాను ఆశ్రయించినంత కాలము డే బై డే అతను వర్ధిల్లుచుండెను. రెండవది ఏమొచ్చిందో తెలుసా? రండి 15వ వచనంలోనికి రండి, ముగిచ్చేస్తలే, భయపడగాక. 4వ లైన్ చదువు, 15వ వచనంలో 4వ లైన్. అతడు స్థిరపడు వరకు, చదవండి మాట అందరూ. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన, ఈ మాట అందరూ చదవాలని ఆశపడుతున్నా నేను. అతడు అనే ప్లేసులో నేను అని చెప్పండి, నా కుటుంబం అని చెప్పండి. ఇప్పుడు చదవండి, నా కుటుంబము స్థిరపడు వరకు, నా పిల్లలు స్థిరపడు వరకు. మూగెద్దులు ఇటు చూడండి, మూగేళ్ళు పాపం, మీరు నా వైపు చూడండి. పాపం నేలకే లేదు పాపం ఎవరికి. నా కుటుంబము చెప్పు స్థిరపడు వరకు, నా పిల్లలు స్థిరపడు వరకు, నేను స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము నాకు కలుగుతుంది. కొట్టు చప్పట్లో. ఎవరికి? గుడ్, వెరీ గుడ్. ఎవరికి? ఎవరికి? పెద్ద ప్రసంగాలు అక్కర్లేదు, ఒక సుదీర్ఘమైన ప్రసంగం అక్కర్లేదు, చిన్న మాట నేర్చుకొని పోండి. నిజంగా మీరు ఇది ట్రైల్ వేయండి. ఏంటిది?
జస్ట్ ట్రైల్ వేయండి. మీరు అనుకున్న దానికంటే, నేను ప్రార్థించిన దానికంటే గొప్ప సహాయం మీకు అందుతుంది. మీరు అనుకున్న దానికంటే, నేను ప్రార్థించిన దానికంటే కూడా సహాయం ఎలా అందుద్ది? ఆశ్చర్యకరమైన అన్నాడు అక్కడ. ఎట్లుంటుంది ఆశ్చర్యం? అవునా? ఎట్లుంటుంది? ఏందమ్మ నిజం? నిజమే, వాడికి ఉద్యోగం వచ్చిందా? ఇది ఆపరేషన్ చేయాలన్నారే, సులువుగా కానిపోయిపోయిందా? అటైతే 50,000 మిగిలినట్టే. ఏందమ్మా ఇమ్మ అసలు పాసే కాదనుకో, ఫస్ట్ క్లాస్లో వచ్చిందా? అసలు వాడి ముఖానికి పిల్లనిచ్చేటోళ్ళే లేరు అనుకున్నా. ఏందమ్మ ఇంత అందగా? అయిపోయింది అనుకున్నాను. ఈ సంవత్సరం వాళ్ళకు లోన్ ఇచ్చిండ గవర్నమెంట్ ఆఫీస్. ఎటువంటి ఆశ్చర్యం! అట్టయింది ఆ పిల్లకు. ఉర్రే వాడికి అట్ట. ఎవరికి ఇవన్నీ జరిగేది? ఏం చేయాలి మనము? 2 షరతాలు తీసుకొని కొట్టుకోవాలా? ఏం చేయాలి మనము? అదొక్కటి చేయండి చాలు. నన్ను ఎప్పుడు ఒక దైవజనుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. తమ్ముడా రాజు, దేవుడు నిన్ను అభివృద్ధి చేసే కొద్దీ నీ వెనకనే నీ సంఘ బిడ్డలను అభివృద్ధి చేసుకుంటూ వస్తాడు ఆయన అని ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు. నిన్ను అభివృద్ధి చేసే కొద్దీ నీ వెనకనే నీ సంఘ బిడ్డలను పైకి లేపుకుంటూ వస్తాడు ఆయన. ఎవరినయ్యా అనంటే అంటు కట్టుకొని ఉన్నోళ్ళను, దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళను, మందిరాన్ని ఆశ్రయించిన వాళ్ళను పైకి లేపుకుంటూ వస్తుంటాడు ఆయన. వాళ్ళకు డబ్బులు అందనట్టే ఉంటాయి కానీ అందిస్తాడు ఆయన. వాళ్ళకు మేలు జరగనట్టే ఉంటుంది, ఆ టయానికి ఎప్పుడు చేయాలో చేసుకుంటూ వస్తాడే ఉంటాడు ఆయన. ఎందుకనంటే ఆయన చేసేయి ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు ఆయన. మనం అనుకున్నట్టు చేయడు ఆయన, నేను ప్రార్థించినట్టు చేయడు ఆయన, అంతకు మించి. చెప్పండి, అది నువ్వు ఆశపడ్డట్టు నేను ప్రార్థించినట్టు చేస్తే అవి పెద్ద గొప్పేం కాదు, అంతకు మించి. ఎలా ఉంటుందంటే అన్నట్టు ఉంటుంది. అవునా అన్నట్టు. ఒరే అటనకలేదే నేను. అవును, మనం అనుకోనట్టే చేస్తాడు ఆయన. ఆమె కాబట్టి ఒకటే ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఆ మాట చదువుకుందాం. నా కుటుంబము, నేను, నా పిల్లలు, మా ఆయన, నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ముళ్ళు, నా తల్లిదండ్రులు, నువ్వు ఎవరిని కావాలంటే అక్కడ యాడ్ చేసుకో, స్థిరపడేంత వరకు ఆశ్చర్యకరమైన సహాయం మీకు అందునుగాక. అది అందుతనే ఉంటుంది. అందరం మోకరిద్దాం. మోకరించడానికి ఆరోగ్యం అవకాశం ఉన్న వాళ్ళు మోకరించి చేతులెత్తి, దేవా, ఉజ్జియా తన సైన్యాన్ని నమ్ముకోలేదు, తన దగ్గరున్న ఆయుధాలను నమ్ముకోలేదు, తన తలాంతులు నమ్ముకోలేదు, నిన్ను నమ్ముకున్నాడు అంటూ నీకే అవసరత ఉందో ఆ అవసరతను దేవునికి గుర్తు చేస్తూ ఈరోజు గుర్తు చెయ్యి. నీకే అవసరత ఉందో, ఏ కష్టం ఉందో, ఏ రోగం ఉందో, ఏ పరిస్థితి ఉందో దాన్ని గుర్తు చేస్తూ, నేను స్థిరపడేంత వరకు, నా పిల్లలు స్థిరపడేంత వరకు, నా కుటుంబం స్థిరపడేంత వరకు ఆశ్చర్యకరమైన సహాయం నాకు అందాలి. చెప్పండి, ఈ ప్రార్థన చెయ్యకుండా ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళకూడదు. ఆశ్చర్యకరమైన సహాయం నీకు అందబోతుంది ఈరోజు.
ఎందుకంటే నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావు కాబట్టి. నువ్వు స్థిరపడేంత వరకు ఆశ్చర్యకరమైన సహాయం అందుతుంది. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడి. ప్రార్థన చేయాలి, మీరేం పాడొద్దు, ప్రార్థించండి. ఒక్క నిమిషం, నేను ముగించేస్తాను, పాట పాడట్లేదు. మీ ప్రార్థన చాలా బలమైనది. మీరు ప్రార్థించిన దానికంటే ఎక్కువగా ఆశ్చర్యకరమైన సహాయం అందుద్ది మీకు. ఊహించలేని నీ కృపలేని క్షణమును ఓపించుచునే వాత్సల్యము నాపై చూపి. నీ తలాంతులను నమ్ముకోవద్దు చెల్లెలా, తమ్ముడు, నీ తలాంతులను నమ్ముకోగాకు, నీ జ్ఞానాన్ని నమ్ముకోగాకు, నీ బుద్ధిని నమ్ముకోగాకు. ఒకరోజు ఇబ్బంది పడతావు, నువ్వు మాయలో పడిపోతావు. నువ్వు నీ జ్ఞానం నిన్ను మోసం చేస్తుంది, నీ బుద్ధి నిన్ను మోసం చేస్తుంది, నీ వివేకం నిన్ను మోసం చేస్తుంది. వాటిని నమ్ముకోవద్దు, నీ తలాంతులను నమ్ముకోవద్దు దయచేసి. దేవుని నమ్ము, దేవుడే నీకు మేలు చేస్తాడు. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నీతో చేసిన ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి, ప్రభువుని ఆశ్రయించు. నీ సమస్య ఏంటో చెప్పు. ఉజ్జియా ఆశ్రయించాడు, వర్ధిల్లాడు. దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. నాతో నీవు చేసిన నెరవేర్చుచుంటివే, నాతో నీవు చేసిన తీర్మానములు స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటిని, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఉజ్జియా ఆశ్రయించినంత కాలము వర్ధిల్లినట్లుగా మనం ఆశ్రయించినంత కాలం మనం వర్ధిల్లుతాం. ఎవరైనా నిన్ను శాపనార్థాలు పెట్టారా, అవి నీకేం తగలవు, నువ్వు ధైర్యంగా ఉండు. వాళ్ళ శాపం, ఎవరి శాపం నీ మీద పనిచేయదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివి. ఆ శాపాలు ఏమి పనిచేయవు.
నీ మీద ఆశీర్వాదం పనిచేస్తుంది. ధైర్యంగా ఉండండి. బలాన్ని నమ్ముకోవద్దు, ధనాన్ని నమ్ముకోవద్దు, నీకు కలిగిన ఏది నమ్ముకోవద్దు, దాని మీద ఆధారపడొద్దు. మనకు దేవుడు ఉన్నాడు ఆధారపడడానికి, ఆశ్రయించడానికి. సింహపు పిల్లలైన ఆకలి కొంటున్నాయి కానీ నా యందు భయభక్తులు కలిగిన వారు ఆకలి కొనని అని అన్నాడు ఆయన. నీకంత ప్రత్యేకత ఉంది దేవుని దృష్టిలో. నిన్ను నువ్వు తక్కువ చేసుకొని ఎందుకు చూసుకోవాలి? ఎవరో నిన్ను తక్కువ చేసి మాట్లాడారని ఆ హద్దులలోనే ఎందుకు బ్రతకాలి? నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. అది మనుషులు గుర్తించలేరు కాబట్టే చిన్న చూపు చూస్తారు, చెత్త మాటలు మాట్లాడతారు. వారు నిన్ను గుర్తించలేరు, నీ సామర్థ్యాన్ని, నీ స్థాయిని. నిన్ను తక్కువ చేసి మాట్లాడినంత మాత్రం నువ్వు తక్కువ మనిషివి కావు. నువ్వు దేవుని బిడ్డవు. నీ కొరకు రక్తం చిందించబడింది, నీ కొరకు ప్రాణం అర్పించబడింది, నీ కొరకు దత్త పుత్రాత్మ ప్రసాదించబడింది. పరిశుద్ధాత్ముడు నీ కొరకు వచ్చాడు. ధైర్యంగా ఉండు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. సోదరి గ్రేస్ వచ్చి ప్రార్థనలో నడిపిస్తాను. ప్రార్థన పూర్వకంగా ఉండు. నీకు ఏదున్నా ప్రభువుని ఆశ్రయించు. ఎందుకు కృంగిపోతా ఉన్నావు? దేవుడు నీ పక్షం లేడని నువ్వెందుకు అనుకుంటున్నావు? మనుషుల మాయోపాయాలు నీ మీద పని చేస్తాయని ఎందుకు నమ్ముతున్నావు? మనుషులు శాపాలు పెడితే అవి జరుగుతాయని ఎందుకు అనుకుంటున్నావు? నీ పక్షమున యెహోవా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించు, ఆయన నమ్ముకో. ప్రార్థన చేసుకో. స్తోత్రం 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 బ్రహ్మ పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, ఆశ్రయపురమా, ఆనంద తైలము నీవే ప్రభా నాయన. అయ్యా పరిశుద్ధాత్మదేవ, ఈ యొక్క పునరుద్ధాన దినమున స్వామి నీ పాద సన్నిధికి చేరి నాన్న నిన్ను స్తుతించుటకు, అయా నీ నామాన్ని ఘనపరచుటకు స్వామి, యేసయ్యా నీతో కలుసుకోవటానికి నాన్న మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభా స్తోత్రాలు, వందనాలు నాన్న. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే స్వామి కేవలం నీవిచ్చిన కృపే ప్రభా నాయన, నీవిచ్చినటువంటి భిక్షే ప్రభా నాయన. నువ్వు కృప చూపకపోతే ఏమైపోదుమో యేసయ్య, నీ కరుణ కానీ మా ఎడల లేకపోతే స్వామి మేమేమైపోదుమో యేసయ్య. స్తోత్రం రాజా. అయ్యా అనేక సందర్భాలలో ప్రభా ఫలము చూసుకొని నాన్న, ధనము చూసుకొని ప్రభా నాయన, అయ్యా ఎంతో విధానాన్ని చూసుకొని నాన్న విర్రవీగిన స్థితిలో నుంచి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభా నాయన యేసు నీవే మాకు వెలుగుగా ఉన్నావు ప్రభా నాయన. మా కన్నీటిని స్వామి నాయన ఆయా సందర్భాలలో తండ్రి నాట్యంగా మార్చావు ప్రభా నాయన. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని ప్రభు లేఖనం సెలవిచ్చినట్టుగా ప్రభా నాయన, అయ్యా నిన్ను ఆశ్రయించినటువంటి వారిని ప్రభా నాయన ఏమాత్రము నాన్న విడిచిపెట్టే దేవుడు కాదు కన్నా నాన్న. సింహపు పిల్లల కంటే ప్రభువా నాయన, ఆకాశ పక్షుల కంటే నైనా ఎంతో గొప్ప ఉన్నతంగా మీరు చేశారు ప్రభువా. స్తోత్రం రాజా నాయన. దయతోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. నీ పాదాల దరికి చేరి ఉన్నాం ప్రభువా నాయన. అయా బుచ్చియా ప్రభువా నిన్ను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు ప్రభువా నాయన. తను స్థిరపడేంత వరకు ప్రభు తన కోసమే కాదు కానీ తన కుటుంబము, తన బంధుమిత్రులు సమస్తమును కూడా నాన్న అయా స్థిరపడేంత వరకు కూడా నాయన మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రభా. స్తోత్రం రాజా. అయా ఈ క్షణాన మమ్మల్ని అందరినీ చేతికి అప్పచెప్తున్నాను స్వామి. యేసయ్యా మేము కూడా ప్రభు స్థిరపడాలా ప్రభా నాయన. అయ్యా ఈ క్షణం నుంచి ప్రభా నిన్ను ఆశ్రయించాలా ప్రభా నాయన. ప్రతి విషయానికి ప్రభు నీ వైపు మేము చూడాలా ప్రభా నాయన. అయ్యా నీలో మేము స్థిరత్వం కలిగి ఉండాలా ప్రభా నాయన.
అయ్యా అయ్యా ప్రభా నాయన నీ కొరకు మేము జీవించాలో ప్రభా నాయన, నీలో మేము ఎదిగి ఉండాలో ప్రభా నాయన, నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు స్వామి మేము పొందుకోవాలా ప్రభా నాయన. మేము మాత్రమే కాదు కానీ నాయన అయ్యా మా కుటుంబం అంతా కూడా ప్రభా నాయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలా ప్రభా నాయన. అయా సహాయము దయచేయమని ప్రభు అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాన్న. అయా మమ్మల్ని స్థిరపరచండి ప్రభు, ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు ప్రభా నాయన, ఏ విషయంలో ప్రభు విడిచిపెట్టవద్దు ప్రభా నాయన. ప్రతి ఒక్కరి అవసరతలను ప్రభు మీరు తీర్చమని నాన్న అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం రాజా. అయా దైవజనుడు దైవజనురాలని ప్రభు దీవించండి ప్రభు నాయన. వారి ప్రయాస ప్రభు నందు వ్యర్థం కాదు అన్నట్లుగా ప్రభా నాయన వారిని ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకొని ఉన్నావో తండ్రి దేవ. అయా ఆ యొక్క ప్రభా పరుగు పందెంలో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా నాయన. వారు విజయము పొందాల పరిశుద్ధాత్మ దేవుడా నాయన. వారు నీ నామాన్ని కనపరిచే వారిగా ఉండాలా ప్రభా నాయన. కుటుంబం అంతా ప్రభా నీ నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలా ప్రభా నాయన. అయా సంఘాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం స్వామి. స్తోత్రం. సంఘము నీది ప్రభా, ప్రజలు నీ వారు ప్రభా నాయన. నువ్వు ఎలా పరిపాలన చేస్తావో ఏమో నీ ఇష్టం ప్రభా నాయన. అయా ఎక్కడ సిగ్గునొందని వద్దు ప్రభా నాయన. అయా నీ నామం మహిమపరచబడాల ప్రభా నాయన. అయా సంఘ విశ్వాసులను దీవించండి, సంఘపు సరిహద్దులను విశాలపరచండి, అవసరతలను ప్రభువా తీర్చండి పరిశుద్ధుడా నాయన. ఒక ఉన్నతమైన కార్యములు ప్రతి ఒక్కరు చూడాల ప్రభా నాయన. ప్రతి కుటుంబము నాయన అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపబడాల ప్రభా నాయన. ప్రతి హృదయము నీ కొరకు పరితపించాల పరిశుద్ధాత్మ దేవుడా నాయన. నీలో ఎదిగి ఫలించి వర్ధలింప చేయండి ప్రభా. అయా మందిరాన్ని అంటుకట్టుకుని ఉండే కృపను ప్రభా నైనా అయా దయచేయండి అయ్యా. ఆరోగ్యమును, నెమ్మదిని, శాంతిని, సమాధానమును ప్రభా, అయా పరిశుద్ధాత్మ యందలి ఆనందమును ప్రభా నైనా అయా కూడి చేరి ఉన్న ప్రతి ఒక్కరికి నైనా అయా దైవజనులకు మాకు సంఘాన్ని ప్రతి ఒక్కరికి నైనా దయచేసి నీ నామాన్ని ప్రభా మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఈ ఒలీవా ప్రార్థన మందిరానికి వచ్చిన కుటుంబాలకును ప్రభు వచ్చినంత వరకు తోడయ్యుండి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా.